తాను చేసిన వాక్యాలన్నీ కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని సినీ నటుడు శివాజీ అన్నారు. తన ఉద్దేశం ఏంటో మహిళా కమిషన్కి చెప్పానని వెల్లడించారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టాలని మాట్లాడలేదని మీడియాకు వెల్లడించారు. మహిళా కమిషనర్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, దీనిని ఇంతటితో ఆపేద్దామని చెప్పినట్లు సినీ నటుడు శివాజీ వివరించారు. ఏదైతే తెలంగాణ మహిళా కమిషన్ వారు దండోరా ఫంక్షన్లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను. నా ఉద్దేశం నేను చెప్పానండి. ఇందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి. అలాగే మేడం గారు, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే మేడం గారు ఏమంటారంటే, మీది ఒక ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియా కాబట్టి ఇవాళ మీరు అన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన అక్రిడేషన్ విధానం జర్నలిస్టుల మధ్య విభజన తెచ్చేలా ఉందని ఆరోపిస్తూ TUWJ H143 సంఘం ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులను 2 రకాలుగా విభజించి వివక్ష చూపేలా ఉన్న జీవోను వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కొత్త అక్రిడేషన్ పాలసీ వల్ల అర్హులైన అనేక మంది జర్నలిస్టులు కార్డులు కోల్పోయే ప్రమాదం ఉందని, ఇది జర్నలిస్టుల ఐక్యతను దెబ్బతీసే కుట్ర అని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీనుకు వినతి పత్రం అందజేశారు. కొత్తగా తీసుకొచ్చిన జీవాలను సవరించాలి. కొత్తగా తీసుకొచ్చిన జీవాలను కూకట్పల్లి నియోజకవర్గంలోని